Hi, hi, my dear students. Welcome to my classroom. Today, I would like to explain about the statistics. Statistics లో arithmetic mean AM. Arithmetic mean ని ఫైండ్ అవుట్ చేయాలి. అందులో ఏ మెథడ్ చేత కొన్ని మెథడ్స్ ఉంటాయి, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, ఇండైరెక్ట్ మెథడ్ ఇలా ఉంటాయి. అందులో మనకి ఏ మెథడ్ మనం ఫాలో అవ్వాలంటే డైరెక్ట్ మెథడ్ చేత మీన్ ని ఫైండ్ అవుట్ చేయాలంట. ఈ యొక్క arithmetic mean యొక్క ఫార్ములా సిగ్మా FI XI బై క్యాపిటల్ N. సో ఇక్కడ మనకు ఒక డేటా ఇచ్చాడు, ఆ డేటాని బేస్ చేసుకుని మనం మీన్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో అదేంటంటే డేటా మార్క్స్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్. ఇక్కడ ఈ మార్క్స్ మధ్య ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయో దాన్ని బేస్ చేసుకుని ఓవరాల్గా arithmetic మీన్ యొక్క వాల్యూ ఎంత చెప్పండి అని మనకి ప్రాబ్లమేటిక్. సో ఇక్కడ చూద్దాం, మార్క్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 0 to 10 మార్క్స్ మధ్య ఎంతమందికి వచ్చాయి? 5 మెంబర్స్కి. 10 to 20 మధ్య మార్క్స్ ఎంతమందికి వచ్చాయి? 12 మెంబర్ స్టూడెంట్స్కి. 20 to 30 మధ్య మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే 30 మెంబర్స్కి. 30 to 40 మధ్య మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే స్టూడెంట్స్కి 45 మెంబర్స్ స్టూడెంట్స్కి 30 to 40 మధ్య రావడం జరిగింది. నెక్స్ట్ వన్ 40 to 50 మధ్య మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే 50 మెంబర్స్ స్టూడెంట్స్కి వచ్చాయి. నెక్స్ట్ వన్ 50 to 60 మార్క్స్ మధ్య ఎంతమంది స్టూడెంట్స్కి వచ్చాయంటే 37 మెంబర్స్కి వచ్చాయి. 60 to 70 మధ్య మార్క్స్ ఎంతమందికి వచ్చాయంటే 21 మెంబర్ స్టూడెంట్స్కి ఇలా మార్క్స్ రావడం జరిగింది. దీన్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే arithmetic మీన్ని కనుక్కోవాలి. సో అది ఏ మెథడ్ చేత అంటే డైరెక్ట్ మెథడ్. చూద్దాం ఆన్సర్, క్యాలిక్యులేట్ arithmetic మీన్ డైరెక్ట్ మెథడ్. సో మన ప్రిన్సిపల్ ఎలా ఉంది? సిగ్మా FI XI బై క్యాపిటల్ N అని ఉంది కదా. సో కాబట్టి ఫస్ట్ మనం మార్క్స్ సిగ్మా XI FI XI ఓకేనా. సో మనకి ఇక్కడ చూడండి, మార్క్స్ 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. సో FI ఇక అలానే మనకు ఈ ఫ్రీక్వెన్సీస్గా మనం తీసుకుంటాం. నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం Fగా ఫ్రీక్వెన్సీగా మనం తీసుకోవడం జరుగుతుంది. సో కాబట్టి 5, 12, 30, 45, 50, 37, 21 సేమ్ ఈ ఫ్రీక్వెన్సీని ఇక్కడ మనం మెన్షన్ చేస్తాం, ఎంటర్ చేస్తాం. సో X వాల్యూ ఎలా తీసుకుంటామంటే మనం లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ, లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2 చేస్తే మనకి X వాల్యూ వస్తుంది. X ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం, మనం మార్క్స్ ఇక్కడ చూస్తే మనకి 0 plus 10 by 2, 10 by 2 is equal to 5. First frequency, first X value. Next one, lower limit value plus upper limit value. చూద్దాం, lower limit value, upper limit value. 10 20, 10 plus 20 is equal to by 2. So 30 by 2 is equal to 15. సో ఇలా మనం మెన్షన్ చేసుకుంటా పోతే మనకి X వాల్యూస్ అనేవి మనం గుర్తించవచ్చు. X వాల్యూ ఎలా వస్తుందంటే మనకి X వాల్యూ లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2 చేస్తే మనకి ఇక్కడ X వాల్యూస్ మనకి రావడం జరుగుతుంది. చూద్దాం, 10 by 2 5, 30 by 2 15, 50 by 2 30, 50 by 2 25 and 30 plus 40 70 by 2 35 and 40 plus 50 90 by 2 45 and 50 plus 60 110 by 2 55 60 plus 70 130 by 2 65. ఓకేనా. ఇప్పుడు మనకి X వాల్యూస్ ఎలా వచ్చాయో మనకు తెలిసిందా? X వాల్యూ ఎలా వస్తుందంటే లోయర్ లిమిట్ వాల్యూ ప్లస్ అప్పర్ లిమిట్ వాల్యూ బై 2 చేస్తే మనకి ఈ యొక్క X వాల్యూస్ మనకు వస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీ మనం డైరెక్ట్గా ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మనకు మార్క్స్ ఉన్నాయి, XI వచ్చాయి, మరియు XI వాల్యూస్ మనం కనుక్కోవడం జరిగింది. FI వాల్యూస్ ఆల్రెడీ మనతో ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి? FI XI. ఇప్పుడు మనం ఏం చేయాలి? FI XI అంటే FI XI అంటే ఇంటూ అని అర్థం. సో FI ఇంటూ XI. సో FI ఇంటూ XI. ఇప్పుడు మనం వాటిని మల్టిప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. మల్టిప్లికేషన్ చేస్తే ఆ వాల్యూస్ మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. మల్టిప్లికేషన్ చేసి ఆ వాల్యూస్ మనం ఎంటర్ చేయాలి. చూడండి, ఇక్కడ 5 into 5 25, నెక్స్ట్ 15 into 12 180. So next one, x value
30 into 25 750. So 35 into 45, 35 into 45 1575. Next one 50 into 45 2250. Next 37 into 55 2035. Next one 21 into 65 1365. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనకి మార్క్స్ ఉన్నాయి, xi వాల్యూ మన దగ్గర ఉంది, fi వాల్యూ ఉంది, fi xi వాల్యూ కూడా మన దగ్గర ఉన్నాయి. fi xi వాల్యూ ఎలా వస్తుందంటే ఇలా మనము x ఇంటూ f x ఇంటూ f x ఇంటూ f x ఇంటూ f f ఇంటూ x కానీ f ఇంటూ x కానీ x ఇంటూ fx కానీ x కానీ ఇలా మనం మల్టిప్లికేషన్ చేసి మనకి ఈ యొక్క వాల్యూస్ మనకి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, టోటల్ వాల్యూస్ మనం యాడ్ చేసుకోవాలి. ఈ యొక్క fi xi వాల్యూస్ మొత్తం యాడ్ చేసుకుంటే మనకు ఒక వాల్యూ వస్తుంది. సో 25 ప్లస్ 180 ప్లస్ 750 ప్లస్ 1575 ప్లస్ 2250 ప్లస్ 2035 ప్లస్ 1365. సిగ్మా fi xi is equal to 8180. సిగ్మా fi xi వాల్యూ అంతా 8180. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఫార్ములాను బేస్ చేసుకుని మనం ఈ వాల్యూస్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎలా అంటే సిగ్మా fi xi వాల్యూ మన ఫార్ములా ఏంటి, మీన్ x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi సో బై n. సో మనకు సిగ్మా fi xi వాల్యూ మన దగ్గర ఉంది 8180 బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ 200 చేస్తే మనకు సిగ్మా fi xi వాల్యూ వస్తుంది 8180 బై 200 by 200 40.9. sigma am is equal to x bar is equal to sigma fi xi వాల్యూ మనకి ఏంటంటే am is equal to x bar is equal to మనకు వచ్చిన వాల్యూ ఈ యొక్క 40.9. సో ఓవరాల్గా మనకు వచ్చిన వాల్యూ ఏంటంటే యావరేజ్గా 40 మార్క్స్ పరంగా మనకు వచ్చాయని మనం చెప్పొచ్చు. So thank you students.